వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. పేటలో వేట మొదలైంది. ఓ హత్య ఇద్దరు రాజకీయ నేతల మధ్య పెద్ద దుమారం రేపుతుంది. హత్య రాజకీయాలు వారి పేటంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తుంటే మాది కాదు మీదంటూ గతంలోనూ హత్యలు చేసిన పార్టీ మీదే అని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. అధికారంలో నిజమేంటో తేల్చండి అంటూ మాజీ ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నారు. దీంతో అసలు వాస్తవం ఏంటి, ఈ హత్యలో ఏ పార్టీ పాత్ర ఉందో అంటూ ఇరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడా హత్య జరిగింది, ఎవరా ఎమ్మెల్యే, ఎవరా మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. స్వర్గపురి 2లో ఎఫ్రాన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గత 18 నెలలుగా స్వర్గపురి 2లో పనిచేస్తున్న ఎఫ్రాన్ క్రిస్టియన్ పాలెం నివాసి అని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య ఇప్పుడు నరసరావుపేట రాజకీయాలలో కలకలం రేపుతోంది. హత్యకు రాజకీయ కారణాల ప్రోత్సాహం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. మృతుడు ఎఫ్రాన్ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వటాన్ని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరుల చేత హత్య చేయించాడంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపించారు. వైసీపీ హయాంలోనూ టీడీపీ కార్యకర్తలు, నేతలు హత్యలు, రాజకీయాలు కొనసాగాయన్నారు. పట్టణంలోని వరవకట్టకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తిని హత్య చేయగా అలవలకు చెందిన వెన్నాక్ బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారన్నారు. ఈ హత్యలకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసే బాధ్యత వహించాలన్నారు. కాటికాపరి ఎఫ్రాన్ ను హత్య చేసింది కూడా గోపిరెడ్డి అనుచరులైన కాదర అతని బంధువులే అన్నారు. ఆధారాలతో సహా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కిరాయి హత్యలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించడమే కాకుండా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెదలవాడ అరవింద్ బాబు కాదు, అబద్దాల అరవింద్ బాబు అంటూ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలపై సిఐడి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు చేయించకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు అరవింద్ బాబు మాత్రం ఎఫ్రాన్ ను హత్య చేసింది గోపిరెడ్డి అనుచరులైన కాదరియా అని బల్లగుద్ది చెబుతున్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లు గోపిరెడ్డి ఆరోపిస్తున్నారని, అవినీతిని నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలి వెళ్లటానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగటంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకప్పుడు అడ్డాగా ఉన్న పేటలో మరోసారి ఇరు పార్టీల నేతల మధ్య మొదలైన వివాదం ఎటు దారితీస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయ ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి ఇరు పార్టీల నేతలు జిల్లా కేంద్రంగా మారిన నరసరావుపేట అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఎఫ్రాన్ హత్య ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.